హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 2023లో జరిగిన సీటెట్ పేపర్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అని చూద్దామండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్గ్రాఫియా ఈజ్ ఏ. సో గ్రాఫియా అనగానే రైటింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో గ్రాఫ్ మీద డ్రా చేస్తాం కదా. సో రైటింగ్కి సంబంధించి డిస్గ్రాఫియా ఈజ్ ఏ అనేది ఏ డిసార్డర్కి సంబంధించింది. కింద ఆప్షన్స్లో చూసుకుంటే కనుక ఆప్షన్ 3 న్యూరోలాజికల్ డిసార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. సో అంటే ఫార్మింగ్ అంటే రాయడంలోనే, మన లెటర్స్ కానీ షేప్స్ కానీ గీయడంలోనే ప్రాబ్లం, డిసార్డర్ కాబట్టి ఇది డిస్గ్రాఫియాకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి The approach to educating gifted children which moves them through curriculum at an usually rapid pace is known as option 3 acceleration అని అంటారు. దీనికి సంబంధించి ఆప్షన్ 3 is the right answer. And next వచ్చేసి టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ టువార్డ్స్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్లో టీచ్ చేసే టీచర్స్కి సంబంధించి కింద 4 పాయింట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్గా ఉన్నవి ఏంటి అనేది చూడాలన్నమాట. సో క్రియేట్ కరికులం అడాప్టేషన్స్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఇన్కాపరేట్ డైవర్స్ పర్స్పెక్టివ్స్, ఎగ్జమైన్ దేర్ ఓన్ ఇంప్లీట్ బయాస్ అండ్ సీ డైవర్సిటీ యాజ్ అన్ ఆబ్స్టికల్. సో డైవర్సిటీ అనేది కాదండి. సో 4 అనేది ఉండదు. మిగతావి అయితే చూసుకుంటే కనుక ఫస్ట్ 1, 2, 3 అనేవి రైట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి while dash agencies of socialization are predominantly important in infancy dash agencies of socialization also become important in early childhood. సో ఇన్ఫాన్సీకి సంబంధించి సోషలైజింగ్ ఏజెన్సీ అనేది ఏంటి అంటే, ఇన్ఫాన్సీ టైంలో ఎక్కువగా పేరెంట్స్ దగ్గర ఉంటారు కాబట్టి ఈ ఇన్ఫాన్సీ టైంలో వచ్చేసి ప్రైమరీ ఏజెన్సీస్ అనమాట. సోషలైజేషన్కి సంబంధించి ప్రైమరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ అంటే పూర్వ బాల్య దశలో అయితే అందరూ బయట పిల్లలతో ఆడుకుంటారు కాబట్టి సెకండరీ కింద వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ బీట్లో ప్రైమరీ అండ్ సెకండ్ వచ్చేసి సెకండరీ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అకార్డింగ్ టు లైవ్ వైగాట్స్కీ. సో చాలా రిపీట్ అవుతున్న బిట్స్ ఏనండి. సో లైవ్ వైగాట్స్కీకి సంబంధించి కింద ఆప్షన్స్లో కరెక్ట్ ఏది అంటే ఆప్షన్ 4 అనమాట. మీరు ఆప్షన్స్ అన్ని ఒకసారి చదువుకోండి, ఎందుకంటే సో ఆప్షన్స్ అన్ని ఒకసారి చదువుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. అండ్ ఆప్షన్ 4 లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఇది అనేది లైవ్ వైగాట్స్కీకి సంబంధించి లాంగ్వేజ్ గురించి ఏం చెప్పారంటే అది కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఫెసిలిటేట్ చేసే విధంగా ఉంటుంది. జ్ఞానాత్మక రంగాన్ని సెన్సెస్ అనమాట, సెన్సెస్ మీద ప్రభావం చూపుతుంది అనేది చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి 6th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఎట్ విచ్ లెవెల్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్స్ మోరల్ రీజనింగ్ డూ చిల్డ్రన్ టైపికల్లీ బిలీవ్ దట్ పీపుల్ షుడ్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ బిహేవ్ ఇన్ గుడ్ వేస్. సో గుడ్ వేస్ అండ్ అంటే గుడ్ వేస్కి సంబంధించి చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రీ ఆపరేషనల్ లెవెల్. మిగతావి చూసుకుంటే కనుక మీరు పోస్ట్ ఆపరేషనల్, ప్రీ కన్వెన్షనల్, ప్రీ ఆపరేషనల్ అనేవి వీటికి సంబంధించి కాదండి. కోల్బర్గ్ ప్రతిపాదించే మోరల్ వాల్యూస్కి అదే మోరల్ డెవలప్మెంట్కి సంబంధించినవి అయితే కాదు లెవెల్స్. ఆప్షన్ 3 అనమాట. కన్వెన్షనల్ లెవెల్ అనేది ఒకటి, ఎందుకంటే అండ్ అలాగే దాంతోపాటు గుడ్ వేస్ అని చెప్పారు కాబట్టి గుడ్ వేస్ దేనికి సంబంధించి అన్ని కూడా సాంప్రదాయ స్థాయికి సంబంధించింది అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన ఆప్షన్ ఎసర్షన్ అండ్ రీజన్స్ అనేవి ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇస్తారండి. సో ఎసర్షన్లో వచ్చేసి ఇంటరాక్షన్ విత్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ సచ్ as టీచర్స్ అండ్ పీర్స్ కెన్ ప్రొవైడ్ ద నెసరీ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు ద హెల్ప్ లెర్నర్స్ డెవలప్ దేర్ అండర్స్టాండింగ్ అండ్ స్కిల్స్. సో ఇది కూడా స్కఫోల్డింగ్ అండ్ జెడ్పీడీకి సంబంధించింది ఇది. అండ్ దానికి యొక్క కరెక్ట్ రీజన్ ఏంటి అంటే సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో సోషల్ ఇంటరాక్షన్ అనేది అభ్యాసనానికి అండ్ అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఒక కీ కాంపోనెంట్ అని చెప్పబడుతుంది అనేది ఈ అసర్షన్ అనేది ఒక స్టేట్మెంట్. దానికి ఆ స్టేట్మెంట్కి తగ్గ రీజన్ అనేది ఇదా, సెకండ్ వన్ కాదా లేదా అనేది మనం చెప్పాలన్నమాట. సో దానికి సంబంధించి ఆప్షన్ 2 అనమాట. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట పైన ఇచ్చిన దానిలో. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అసెస్మెంట్ అంటే
సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ టు లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనేవి కూడా ఉంటాయి కదా. దానికి సంబంధించి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్కి సంబంధించిన మెయిన్ ఒక ఉద్దేశం, లక్ష్యం ఏంటి దానికి సంబంధించి అని చూడండి. ఆప్షన్ 3 టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ దర్ లెర్నింగ్. వాళ్ళ యొక్క లెర్నింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మధ్యలో ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు కదా, సో దానికి సంబంధించి అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్ విచ్ ఏజ్ కెన్ చిల్డ్రన్ ఎంగేజ్ ఇన్ వర్డ్ ప్లే అండ్ లైక్ జోక్స్ అండ్ రీడిల్స్ దట్ ఇన్వాల్వ్ ఏ ప్లే ఆఫ్ ఆన్ వర్డ్స్. సో ఒక వర్డ్ ఇచ్చేసి దాని మీద పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటుంటారు కదా, సో ఒక గేమ్ లాగా ఆడుకుంటారు, జోక్స్ అనేవి వేసుకుంటారు కదా. సో అది ఏ ఇయర్ పిల్లలు స్టార్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 4 7 years నుంచి అయితే పిల్లలు ఆడుకోవడం కానీ లేకపోతే జోక్స్ వేసుకోవడం కానీ, సో ఇలాంటి కొన్ని ప్లే గేమ్స్, సో గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటారనమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ల్ గిలిగన్ హ్యాస్ క్రిటిక్డ్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 అనమాట. ఫ్రమ్ ఏ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్. One of the main characteristics of the pre-operational thought according to Jean Piaget is dash, which refers to the tendency to focus on one aspect of a situation and neglect others. సో ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయడం అంటే సెంట్రేషన్ అనమాట. 11th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సెంట్రేషన్ అనేది, కేంద్రీకృతం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట జీన్ పియాజెట్కి సంబంధించిన ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ గ్రోత్ అండ్ డాష్ In early childhood, growth dash and thinking is dash, while in middle childhood, growth dash and thinking is dash. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశలో పెరుగుదల వికాసం పెరుగుదల అనేది ఎలా జరుగుతుంది, గ్రోత్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది, అండ్ అలాగే థింకింగ్ పవర్ అనేది ఎలా ఉంటుంది, అండ్ మిడిల్ చైల్డ్హుడ్లో మధ్య వయస్సులో ఎలా ఉంటుంది గ్రోత్ అనేది, అండ్ అలాగే థింకింగ్ యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్లో గ్రోత్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట ఈజ్ స్టడీ, ఒకే లెవెల్లో జరుగుతూ ఉంటుంది ఎర్లీ చైల్డ్హుడ్లో. అండ్ అలాగే థింకింగ్ అనేది సమ్వాట్ ఈగోసెంట్రిక్ అంటే పిల్లల్లో కొంత ఈగోసెంట్రిక్ భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ చైల్డ్హుడ్లో గ్రోత్ అనేది స్లోగానే జరుగుతుంది. అండ్ థింకింగ్ అనేది లాజికల్ వేలో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రాస్ మోటార్ స్కిల్. సో గ్రాస్ మోటార్ స్కిల్ అంటే మన యొక్క అవయవాల్ని యూజ్ చేసి చేసే పని అన్నమాట. సో దానికి సంబంధించి ఆప్షన్ 2 స్విమ్మింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలో డాష్ అండ్ డాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి ఏ ప్రిన్సిపల్స్ యొక్క డెవలప్మెంట్లో ఏవేవి ఫాలో అవుతూ ఉంటాయి. సో ఫిజికల్ గ్రోత్ అనేది ఆప్షన్ 2 సెఫలోకార్డికల్ అంటే టాప్ టు బాటమ్ జరుగుతూ ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ వచ్చేసి ప్రాక్సిమోడిసిమల్ ఇన్నర్ టు అవుటర్ పార్ట్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్. According to Howard Gardner, a philosopher has dash type of intelligence and a sculptor has more dash type of intelligence. సో ఫిలాసఫర్కి సంబంధించి ఎలాంటి ఇంటెలిజెన్స్ అనేది, సో ఇంటెలిజెన్స్ అనేవి మల్టీ డైమెన్షనల్ అనుకున్నాం కదా, అంటే డిఫరెంట్ వేస్గా ఉంటుంది ఇంటెలిజెన్స్ అని అనుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిలాసఫర్కి ఒక ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే తను స్వతహాగా కొన్ని రాస్తూ ఉంటారు కాబట్టి ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే స్కల్ప్చర్ అంటే విగ్రహాలను తయారు చేస్తుంటారు కదా, సో ఏదైనా తయారీ చేసేదాన్ని ప్రాదేశిక ప్రజ్ఞ అంటారు. సో స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16కి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ స్ట్రెస్సెస్ ఆన్. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది దేని మీద ప్రభావం చూపుతుందంటే ఆప్షన్ 3 ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ రిఫ్లెక్షన్. సో అంటే డిఫరెంట్ టైప్స్, సో మెయిన్గా క్రిటికల్ రిఫ్లెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట, ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఎన్హాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్ టు బ్రెయిన్ స్టార్మ్ అండ్ మేక్ ఇంట్యూటివ్ గెసెస్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అసర్షన్ అండ్ రీజన్. టీచర్స్ షుడ్ క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ విచ్ సీక్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్.
సో ఆఫ్ ఆల్ చిల్డ్రన్. దీని యొక్క రీజన్ ఏమంటున్నారంటే ఆల్ చిల్డ్రన్ ఆర్ ఇంట్రెన్సికల్లీ మోటివేటెడ్ టు లెర్న్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్. సో టీచర్ అనేవారు ఒక మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పరిస్తే కనుక ప్రతి ఒక్క పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్రెన్సికల్ సో అంటే తమ స్వతహాగా మోటివేట్ అవ్వడం వల్లనే కదా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా క్లాస్లో టీచర్ చెప్పే దాని మీద అటెన్షన్ అనేది పెడతారు అంటే వాళ్ళు ఇంట్రెన్సికల్లీ మోటివేటెడ్గా ఉంటారనమాట. సో కాబట్టి ఇది కరెక్ట్. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు ద కోర్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. డీకాంటెక్స్చువలిజం. సో డీకాంటెక్స్చువలైజేషన్ అనేది నాట్ అనమాట. అండ్ మిగతావి చూసుకుంటే కనుక లెర్నింగ్కి సంబంధించి ఆర్గనైజేషన్స్ అండ్ కేటగరైజేషన్, కాన్సెప్చువలైజేషన్ వీటన్నిటిని ఫాలో అవుతారనమాట. ఆప్షన్ 4 ఈజ్ నాట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్, సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20 చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వశ్చన్ దట్ రిక్వైర్ స్టూడెంట్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ థింకింగ్. సో ఓన్ థింకింగ్ మీద ఆధారపడ్డ క్వశ్చన్ ఏంటి కింద ఇచ్చిన క్వశ్చన్స్లో అంటే ఆప్షన్ 4 అనమాట. హౌ హ్యాస్ యువర్ థింకింగ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ వర్బ్స్ చేంజెడ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. ఆప్షన్ 4. క్వశ్చన్ని బట్టి పిల్లోడు స్వతహాగా ఆలోచించే విధానం 4th ఆప్షన్లో ఉందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఫర్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్కి సంబంధించి అంటే అట్రిబ్యూషన్, సో రక్షక తంత్రాలు ఉంటాయి కదా, సో దానికి సంబంధించి అనమాట. చూసుకుంటే కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ ఫెయిల్డ్ ద టెస్ట్ బికాస్ ఐ డిడెంట్ స్టడీ ఎనఫ్. సో ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఫర్ ఫెయిల్యూర్ అంటే ఇంటర్నల్ తము స్వతహాగా చెప్పుకునేడం. సో ఇంటర్నల్గా చెప్పుకునేది ఏంటి అంటే ఐ ఫెయిల్ ద టెస్ట్, ఎందుకంటే నేను సరిగ్గా చదవలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను టెస్ట్లో అనేది. అదే ఎక్స్టర్నల్ ఉంటే ఐ రిసీవ్డ్ ఏ లో గ్రేడ్ బికాస్ ద టీచర్. సో వేరే వాళ్ళ ఎక్స్టర్నల్ అంటే వేరే వాళ్ళ మీద నెట్టడం అనమాట. కానీ ఇది స్వతహాగా ఇంటర్నల్ అడిగారు కాబట్టి తన తప్పు వల్లే తను ఫెయిల్ అయ్యానని చెప్పగలగడం. అండ్ నెక్స్ట్ మిగతా 2 చూసుకుంటే ఐ డిడెంట్ గెట్ గుడ్ మార్క్స్ బికాస్ ద టీచర్. సో టీచర్ అండ్ అలాగే ఐ ఫెయిల్ ద టెస్ట్ బికాస్ మై ఫ్రెండ్స్. సో వేరే వాళ్ళ మీద అయితే వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ఎక్స్టర్నల్గా అట్రిబ్యూషన్ అనమాట. ఇది ఇంటర్నల్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ఐ ఫెయిల్డ్ ద టెస్ట్ బికాస్ ఆఫ్ ఐ డిడెంట్ స్టడీ ఎనఫ్. సో నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అసెషన్ ఏ. At a very early age, girls in most cultures across the world choose dolls as toys while boys prefer to play with cars. సో గర్ల్స్ అనేవారు కొంత డాల్స్తో ఆడుకుంటారు అండ్ బాయ్స్ అనేది కొన్ని టాయ్స్ గురించి, సో టాయ్స్తో ఆడుకుంటారు కదా కార్స్ లాగా, సో అలాంటి వాటితో. అండ్ దానికి సంబంధించి రీజన్ ఏమంటున్నారంటే చిల్డ్రన్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ ఫర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఎ పర్టికులర్ కల్చర్ ఎక్స్పెక్ట్స్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ. సో దీనికి సంబంధించి కూడా కరెక్టేనండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ వైగాట్స్కీ. సో వైగాట్స్కీకి సంబంధించి ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్చువల్ అబిలిటీస్ అమాంగ్ చిల్డ్రన్. సో ఏది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది వైగాట్స్కీకి సంబంధించి అంటే ఆప్షన్ 2 పీర్ కొలాబరేషన్ అనమాట. ఫ్రెండ్స్ అంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, పీర్ కొలాబరేషన్స్ అంటే ఫ్రెండ్స్ అనమాట. సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది చిల్డ్రన్స్. సో ఎవరి మీద అంటే చిల్డ్రన్స్తో అనమాట. ఇక్కడ క్వశ్చన్ చిల్డ్రన్స్ గురించి అడిగారు కాబట్టి పీర్ కొలాబరేషన్. అకార్డింగ్ టు వైగాట్స్కీస్ థియరీ ఇన్నర్ స్పీచ్. సో ఇన్నర్ స్పీచ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ 4 ఈజ్ ఎ వే ఫర్ చిల్డ్రన్ టు రెగ్యులేట్ దేర్ ఓన్ థింకింగ్. సో ఓన్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఇన్నర్ స్పీచ్ అంటారు. నెక్స్ట్ 4-year-old Aparna says that a button is alive because it helps tie her shirt together. According to Jean Piaget, her thinking is characterized by. సో ఇక్కడ చూడండి ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణం ఉన్నట్టు ఊహించగలగడం అంటే వాళ్ళు నమ్మగలగడం అనేది ఆప్షన్ 2 అనమాట. యానిమిస్టిక్ థింకింగ్ అంటారు దీన్నే, యానిమిజం. సో మీరు తెలుగులో టెట్కి ఆర్ డిఎస్సికి సంబంధించి చదివినప్పుడైతే యానిమిజం అని ఉంటుంది తెలుగులో. సో ఇదేనండి, అంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఉన్నది అని అనుకోవడం. సో దీన్నే యానిమిస్టిక్ థింకింగ్ అంటారు, తెలుగులో వచ్చేసి యానిమిజం.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టైపికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఆటిజం. సో ఆటిజం ఉన్న వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అంటే ఆప్షన్ 3 ఫ్రీక్వెంట్ రిపిటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్. సో వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది రిపీటెడ్లీ ఒకేలా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ అసర్షన్ రీజన్ టు ఫెసిలిటేట్ క్రిటికల్ థింకింగ్ అమాంగ్ లెర్నర్స్ టీచర్ షుడ్ ఎక్స్పోజ్ దెమ్ టు డైవర్స్ సిచ్యువేషన్స్ అండ్ సో డిఫరెంట్ అనగానే మీకు క్రిటికల్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ అనేది కంపల్సరీ అండి. దీనికి ఒక రీజన్ చూసుకుంటే స్టూడెంట్స్ లెర్న్ అండ్ ఎన్రిచ్ their abilities to think critically and creatively as they engage in conversations across differences. సో ఇది కూడా దీనికి సంబంధించి కరెక్టేనండి. ఆప్షన్ 2 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అనమాట. అండ్ అలాగే ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ప్రైమరీ గోల్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి. సో లెర్నింగ్ బోధనకి సో లెర్నింగ్ అంటే అభ్యాసనానికి సంబంధించిన ముఖ్యమైన గోల్ లక్ష్యం ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 29th చిల్డ్రన్ లెర్న్ మోర్ ఎఫెక్టివ్లీ ఇఫ్ ఏ కాన్సెప్ట్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో చిల్డ్రన్ అనేది మోర్ ఎఫెక్టివ్గా అంటే ఎక్కువ యాంగ్జైటీతో వింటూ ఉంటారు, ఇంట్రెస్ట్గా ఎప్పుడు పెడతారు అంటే లెర్నింగ్ అనేది అంటే ఆ టీచింగ్ అనేది ఎలా ఉండాలి అంటే జనరిక్ టు స్పెసిఫిక్ అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్గా సామాన్యం నుంచి ప్రత్యేకమైన విషయాలకి చెప్పే విధంగా ఉన్నప్పుడే పిల్లలందరూ ఎఫెక్టివ్గా క్లాస్ అనేది వింటారనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ వచ్చేసి వేరియబిలిటీ ఈజ్ ఇన్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ స్టూడెంట్స్. లెర్నింగ్ స్టైల్స్ పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉన్నదన్నమాట. వాళ్ళ యొక్క నేర్చుకునే విద్య సో వాళ్ళ యొక్క నేర్చుకునే తత్వం అనేది డిఫరెంట్ వేస్గా ఉంటుంది కదా. సో అది ఎలా సో దానికి సంబంధించి ఏంటి అంటే షుడ్ బి వాల్యూడ్ అండ్ సీన్ యాజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రెసెంట్ వచ్చేసి ఆగస్ట్ 2023కి సంబంధించిన పేపర్ చూసామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి జనవరి 2024కి సంబంధించిన పేపర్ అనేది చూద్దాము. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్. While participating in a sport competition in class, Tanuj tells his friend that he will participate in the javelin throw and his sister can participate in jump roll because she is a girl and girls cannot throw javelin throw. This despite. సో దీనికి సంబంధించి జెండర్ స్టీరియోటైప్ అండి. గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్షియేట్ చూపిస్తున్నారు కాబట్టి ఆప్షన్ 4 జెండర్ స్టీరియోటైప్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ డైవర్జెంట్ థింకింగ్ డాష్ కన్వర్జెంట్ థింకింగ్. సో చాలాసార్లు అయితే ఈ క్వశ్చన్ గురించి చెప్పడం జరిగింది. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఎంకరేజెస్ మల్టిపుల్ ఆన్సర్స్ అండ్ కన్వర్జెంట్ థింకింగ్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఆన్ వన్ కరెక్ట్ సొల్యూషన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి which of the following statements about inclusive education is not correct. సో నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ సెంటర్స్ అరౌండ్ ఫిక్స్డ్ కరికులా అండ్ స్టాండర్డ్స్ అసెస్మెంట్. సో ఫిక్స్గా అనేది ఉండకూడదు అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మిగతావి కూడా చూసుకుంటే కనుక మీకు పాజిటివ్ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెర్నర్స్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నో. అండ్ దీని యొక్క రీజన్ ఫైండింగ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ లింకేజెస్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్లీ. సో దీనికి సంబంధించి అయితే ఆన్సర్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సరు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో మ్యాక్సిమంగా ఆన్సర్స్ అనేవి పాజిటివ్గానే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్స్. అండ్ రీజన్ వచ్చేసి చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్. సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు attribution of theory of motivation, which of the following is more likely to result in persistent effort and improved performance? ఆప్షన్ 3 ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఫర్ ఫెయిల్యూర్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్ అవ్వడానికైనా ఫెయిల్యూర్ అవ్వడానికైనా మన ఇంటర్నల్ అట్రిబ్యూషనే ముఖ్య కారణం అనమాట. సో ఎక్స్టర్నల్గా ఏది ఎఫెక్ట్ అనేది చేయదన్నమాట సక్సెస్ కానివ్వండి ఫెయిల్యూర్కి కానివ్వండి. సో మన ఇంటర్నల్లే ముఖ్యమైనది. అండ్ నెక్స్ట్ ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెయిన్
కీ ప్రిన్సిపల్ ఏంటి, ఇంపార్టెంట్ అయిన ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆప్షన్ 3 లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆథెంటిక్ టాస్క్. రీజనింగ్, థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ 3 అనేది సో ఏ డెవలప్మెంట్కి సంబంధించినవి, రీజనింగ్, థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఆప్షన్ 2 అనమాట, కాగ్నేటివ్ డెవలప్మెంట్. ఎందుకంటే మనం ఆలోచించడం, సో రీజనింగ్ అనేది ఆలోచించే విధానం మీద ఉంటుంది అండ్ థింకింగ్ అనేది ఆలోచన, కాబట్టి కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనమాట, జ్ఞానాత్మక. వైగాట్స్కి ప్రపోజెస్ ద డాష్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఇన్ చిల్డ్రన్. సో సెల్ఫ్ రెగ్యులేషన్కి ఇంపార్టెంట్గా ఉండేది ఏంటి అంటే ఆప్షన్ 2 అనమాట, ఇన్నర్ స్పీచ్ అంటారు. Assertion. In Lawrence Kohlberg's moral development theory, children move from understanding consequences of acts to determine whether they are good or bad to understanding that rules and laws are flexible and can be changed. And reason వచ్చేసి Lawrence Kohlberg argues that moral development occurs progressively in stages. అంటే ఆప్షన్ 1 is right answer అండి. సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th వన్ చూడండి. As per Howard Gardner's theory of multiple intelligences, which of the following set represents correct match of intelligence and associated characteristics? సో కరెక్ట్గా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ 3 అనమాట, మ్యూజికల్. సో మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఆర్ కంపోజిషన్ స్కిల్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ లెర్నింగ్. లెర్నింగ్కి సంబంధించి కరెక్ట్ కానీ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4 లెర్నింగ్ యాజ్ ఎ ప్రొడక్ట్ రాదర్ దెన్ ఏ ప్రాసెస్. సో లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ విధంగానే జరగాలి, కానీ ఇక్కడ ప్రొడక్ట్ అని అంటున్నారు. సో కాబట్టి నాట్ కరెక్ట్ ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద నాట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 13th వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫస్టర్డ్ బై. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఆప్షన్, సో దేని మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది అంటే ఆప్షన్ 1 అనమాట. సో డైవర్జెంట్ థింకింగ్, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు Kohlberg's theory of moral development, at what stage are children self-centered and see their own benefit in doing something? అంటే ఆప్షన్ 2 at the second stage in the first level. సో కోల్బర్గ్కి సంబంధించి ఏ స్టేజ్లో, సో సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేది సెకండ్ స్టేజ్లో, అండ్ అలాగే ఫస్ట్ లెవెల్ అంటే సో పూర్వ సాంప్రదాయ స్థాయి అంటారు కదా, సో ప్రీ కన్వెన్షనల్ లెవెల్. అండ్ స్టేజ్ వచ్చేసి సెకండ్ స్టేజ్ అనమాట, ఏదైనా మెప్పు పొందడానికి, రివార్డ్ పొందడానికి చేస్తారు. సో అంటే వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్ మీద చేస్తారు కదా, సో అది వచ్చేసి సెకండ్ స్టేజ్ అనమాట. ఏదైనా సో పనిష్మెంట్ ఇస్తారు లేకపోతే రివార్డ్ ఇస్తారని చేయడానికైతే అది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టేజ్కి సంబంధించి అది రివార్డ్ కానివ్వండి, సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అనమాట. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి తమ ఇంట్రెన్సికలీ మోటివేట్ అయ్యి స్వతహాగా చేయడం అనేది సెకండ్ స్టేజ్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ లెవెల్, సో ప్రీ కన్వెన్షనల్ లెవెల్కి సంబంధించి సెకండ్ స్టేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి inclusions of students belonging to disadvantaged groups demands. Option 1 awareness and sensitization towards diverse traditions. Which of the following is a characteristic of effective feedback in the classroom? Option 4 it is timely and specific. Proximo-distal principle states that in infancy, so ఇన్ఫాన్సీకి సంబంధించి proximo-distal అనేది అంటే ద లిమ్స్ కంటిన్యూ టు గ్రో ఫాస్టర్ దాన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. సో లిమ్స్ అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి, హ్యాండ్స్ ఫీట్. Assertion. School curriculum should give reasonable space and value to learners' cultural knowledges. And reason వచ్చేసి supporting students to uphold their cultural identities facilitates learning. సో 18కి సంబంధించి ఆప్షన్ 1 is the right answer అండి. Both A and R are true and R is the correct explanation. And next వచ్చేసి 19th క్వశ్చన్ చూసుకుంటే కనుక మీకు which of the following would not be characterized as formative assessment. ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన కానిది ఏంటి? నాట్ అంటే ఆప్షన్ 3 an assessment task that is helpful in comparing students as per standard set of criteria. And next 20th, which of the following is a typical
క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్లెక్సియా. సో డిస్లెక్సియాకి సంబంధించి ఏంటి అంటే డిఫికల్టీ. ఆప్షన్ 2 ఇన్ ఫోనోలాజికల్ ప్రాసెసింగ్. సో క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు. అండ్ అలాగే ఫోనోలాజికల్ డిస్లెక్సియా అంటే రీడింగ్కి సంబంధించి కాబట్టి ఫోనోలాజికల్ ప్రాసెసింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ హెల్ప్ అసెస్ ఏ స్టూడెంట్స్ ఎబిలిటీ టు ఎవాల్యూట్ ఇన్ఫర్మేషన్ క్రిటికల్లీ. సో క్రిటికల్లీ అంటే డిఫరెంట్ టైప్స్గా డైవర్జెంట్ థింకింగ్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ ద స్టూడెంట్స్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ మీద అడిగితే కనుక వాళ్ళకు క్వశ్చన్స్ అనేవి అంటే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపైర్మెంట్ ఈజ్ ఎ డాష్ కండిషన్ వైల్ డిసబిలిటీ ఈజ్ ఎ డాష్ కండిషన్. సో ఇంపైర్మెంట్ అనేది ఒక బయోలాజికల్ అనమాట. బయోలాజికల్ కండిషన్ అనమాట. అండ్ డిసబిలిటీ అనేది ఒక ఫంక్షనల్ కండిషన్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్ట్లీ డిఫైన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్. కాగ్నిషన్కి ఎమోషన్కి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఎమోషన్ అండ్ కాగ్నిషన్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఒకటి మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటాయి అనమాట ఎమోషన్ అండ్ కాగ్నిషన్ అనేది. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ ఈజ్ ఫెసిలిటేటెడ్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ ప్రైమరీ క్లాసెస్లో ఆప్షన్ 1 వెన్ టీచర్స్ యూస్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ టు రిఫర్ టు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. అంటే కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అంటే మనకు తెలిసిన దాని నుంచి అబ్స్ట్రాక్ట్ వరకు అయితే ఈ ప్రైమరీలో ఉండాలన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. అంటే ఇంట్రెన్సిక్ అంటే పిల్లలు స్వతహాగా ఓన్గా మోటివేట్ అయ్యి నేర్చుకునే విధంగా ఉండేది దేనికి సంబంధించి కరెక్ట్లీ అన్నారు. ఆప్షన్ 2 మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సనల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద టాస్క్. అంటే పర్సనల్ అంటే తమ స్వతహాగా అని అర్థం అనమాట. అండ్ చూడండి మిగతావి చూసుకుంటే ఎక్స్టర్నల్ రివార్డ్స్ కోసం అండ్ కాదు. అండ్ విత్ అదర్స్ అనేది మెన్షన్ అయిందంటే కాదనమాట. స్వతహాగా ఉండాలి. ఫ్రమ్ ఫియర్ టు పనిష్మెంట్. సో పనిష్మెంట్ కూడా కాదు, రివార్డ్స్ కూడా కాదు, అండ్ అదర్స్ కూడా కాదు, తమ స్వతహాగా. ఇంట్రెన్సిక్ అంటే పర్సనల్ స్వతహాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్కి సంబంధించి థింక్ అలౌడ్, ప్రాంప్ట్స్ అండ్ క్యూస్, క్వశ్చన్స్, హాఫ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, రోట్ రిహార్సల్స్. సో స్కఫోల్డింగ్ అంటే క్లూస్ కానీ హింట్స్ కానీ అండ్ అలాగే ఎగ్జాంపుల్స్ కానీ ఇవ్వడం అనమాట. సో దానికి సంబంధించి ఆప్షన్ 3 ABCD 4. సో ABCD అనమాట. రూట్ రిహార్సల్ అంటే మెమరైజ్ అంటే వాళ్ళు బట్టి పడడం అనేది కాదనమాట. థింక్ అలౌడ్ అంటే ప్రాంప్ట్స్ అండ్ క్యూస్ ఇవ్వడం, క్వశ్చన్స్ అండ్ అలాగే హాఫ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కొన్ని స్కఫోల్డింగ్ హెల్పింగ్ అనమాట. నెక్స్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ చిల్డ్రన్ అచీవ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ బిఫోర్ ఫైన్ మోటార్ స్కిల్స్. దిస్ ఇండికేట్స్ ద డెవలప్మెంట్ ఈజ్. సో గ్రాస్ మోటార్ స్కిల్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాక్సిమో డిస్టల్ అనమాట. సో సెఫలోకార్టికల్ అంటే హెడ్ టు అనమాట, టాప్ టు సో హెడ్ టు బాటమ్. ప్రాక్సిమో డిస్టల్ అంటే సెంటర్ నుంచి ఆల్ బాడీ పార్ట్స్కి. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ as per Jean Piaget's theory of cognitive development, which of the following ability distinguishes concrete operational thinking from pre-operational thinking? Option 2 is the right answer. Decentering అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ గెటింగ్ అవుట్ in the game due to rope getting stuck in her leg while jumping, Aru says that the rope deliberately got her out. At what stage of Jean Piaget's theory of cognitive development do children reason like this? Option 4 ప్రీ ఆపరేషనల్ స్టేజ్. దీనికి సంబంధించి జీన్ పియాజెకి సంబంధించి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లల బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. అలా సోషియో కన్స్ట్రక్టివిస్ట్ వ్యూస్ ఆఫ్ లెర్నింగ్ అడ్వొకేటెడ్ దట్ లెర్నర్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. సో సోషియో కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారం లెర్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే లెర్నర్స్ యాక్టివ్గా తమ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేసే విధంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. కంటిన్యూ చూసుకుంటే కనుక మనకి జూలైలో జరిగిన 2024 సో జూలై 2024కి సంబంధించిన పేపర్ అండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ సపోర్ట్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. సిసిఈకి సంబంధించి సపోర్ట్ చేసిన కింద వచ్చిన ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 అనమాట. గ్రోత్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ పోర్ట్ఫోలియో. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో చూడండి ఇక్కడ మళ్ళీ అసర్షన్ అండ్ రీజన్ గురించి అయితే క్వశ్చన్ ఇచ్చారు.
సో చూడండి, టీచర్స్ షుడ్ కాన్స్టాంట్లీ ఎగ్జామైన్ దేర్ ఓన్ యాటిట్యూడ్స్ అండ్ బయాసెస్ వైల్ వర్కింగ్ విత్ చిల్డ్రన్. రీజన్ వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ హిండర్డ్ బై ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్. అంటే ఆప్షన్ 2 అనమాట దీనికి సంబంధించి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. అండ్ కానీ ఏంటంటే ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, వైల్ టాకింగ్ అబౌట్ హర్ పూర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, Avi says, I just don't have the sense for numbers. Avi is attributing his performance to. సో అంటే తన దాని యొక్క దేని గురించి చెప్తుంది ఇక్కడ అంటే ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ, తన యొక్క అంత ఎబిలిటీ అనేది లేదు నెంబర్స్కి సంబంధించి అని చెప్తుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, according to Vygotsky's theory, which of the following is a recommended approach in order to optimize children's learning experience? So children's experience ki sambandhinchi option 2 anamata. Providing students with work that is just beyond their current level of understanding with appropriate support and guidance. So next vachesi, which of the following statement best describes the రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి బెస్ట్ రోల్ టీచర్ అనేది కింద ఇచ్చిన స్టేట్మెంట్లో దేన్ని బేస్ చేసుకొని అంటే కరెక్ట్ రోల్ ఆఫ్ టీచర్ని చూపిస్తుంది అంటే ఆప్షన్ 2, ద టీచర్ సర్వ్స్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. సో మీకు చాలాసార్లు చెప్పాను కదండి, టీచర్ అనేవారు ఫెసిలిటేట్గా ఉండాలి క్లాస్ రూమ్లో, టీచర్ యొక్క లక్షణం అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. హోవర్డ్ గార్డెనర్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ దట్. సో హోవర్డ్ గార్డెనర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే చూసుకుంటే కనుక కింద ఆప్షన్స్లో ఆప్షన్ 2, హ్యూమన్ బీయింగ్స్ డిఫర్ ఇన్ దర్ ఎబిలిటీస్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. సో డిఫరెంట్ అంటే ప్రతి ఒక్కరి ఇంటెలిజెన్స్ అండ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇది సో సేమ్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి అండ్ అలాగే డిఫరెన్స్ వాళ్ళ యొక్క డొమైన్స్ అనేవి ఉంటాయి అంటే. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ హోవర్డ్ గార్డెనర్కి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ చిల్డ్రన్స్ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్? సో కాగ్నిటివ్ ఎబిలిటీస్కి సంబంధించి యాక్షన్ బేస్డ్, ఇమేజ్ బేస్డ్, సింబల్ బేస్డ్ ఉంటాయన్నమాట. సో ఇది చూడండి, మీకు యాక్షన్ అంటే ప్రాపర్గా సీక్వెన్స్ అనేది అడిగారు ఇక్కడ. సో కాబట్టి యాక్షన్ బేస్డ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఇమేజ్ బేస్డ్ అండ్ నెక్స్ట్ సింబల్ బేస్డ్. నెక్స్ట్ అసెషన్ రీజన్ ఇచ్చారు. టీచర్స్ షుడ్ ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ టు చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. రీజన్ వచ్చేసి ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఇన్ కాంప్లెక్స్ వేస్. సో కాంప్లెక్స్ వేస్ అంటే డిఫరెంట్ వేస్ అని అర్థం. సో కాబట్టి ఆప్షన్ 1, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంట్ ఈస్ కరెక్ట్? డెవలప్మెంట్కి సంబంధించిన కింద ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ అడిగారు. సో ఇక్కడ చూడండి, రాంగ్, డిస్కంటిన్యూ అనేది రాంగ్ అనమాట. అండ్ అలాగే డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ ఎ స్పైరల్ మేనర్ నాట్ లీనియర్. సో అంటే ఒక ప్రాసెస్గా. సో ఇదైతే కరెక్ట్ ఆప్షన్ అండి. ఆప్షన్ 2 స్పైరల్గానే జరుగుతుంది, లీనియర్గా అయితే ఒకే వేలో అయితే జరగదు. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్, సో ఇక్కడ ఒకే ప్రాసెస్ అంటే లైన్ బై లైన్గా జరుగుతుంది అండ్ అలాగే నాట్ లీనియర్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. కరెక్ట్ అడిగారు కాబట్టి మిగతా చూసుకుంటే ప్రొసీడ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ కదండి, జనరల్ టు స్పెసిఫిక్, సామాన్యం నుంచి ప్రత్యేకమైన విషయాలకు అనమాట. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ కాదు, డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అనమాట. సో ఆప్షన్ 4 కూడా రాంగ్ అనమాట. కరెక్ట్ ఆప్షన్ అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అకార్డింగ్ టు వైగాట్స్కి చిల్డ్రన్ రెగ్యులేట్ దేర్ ఓన్ బిహేవియర్ త్రూ ద. సో ఓన్ బిహేవియర్ అంటే ఆప్షన్ 2 అనమాట, యూజ్ ఆఫ్ ఇన్నర్ స్పీచ్. ఆల్రెడీ ఇది రిపీట్ అయిన బిట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th one, విచ్ పెడగాగికల్ అప్రోచ్ వుడ్ బి అడాప్టెడ్ బై టీచర్స్ హూ ఫెమిలీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివిజం టు టీచ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్లోటింగ్ అండ్ సింకింగ్ టు క్లాస్ 5 చిల్డ్రన్? సో ఇది టాపిక్ అనేది ఆప్షన్ 4 గైడెడ్ డిస్కవరీ అనమాట. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్, నాట్ అన్నారు గుర్తుపెట్టుకోండి. మెమరీ టెక్నిక్ ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్కి సంబంధించి కరెక్ట్ కానీ ఇది ఏంటి అంటే ఆప్షన్ 1లోనే ఉందండి చూడండి. సో రూట్ రిహార్సల్ అన్నారు. రూట్ రిహార్సల్ అంటే బట్టి పట్టడం అనమాట. సో బట్టి పట్టడం అనేది ఎక్కడ ఇచ్చినా అది నెగిటివ్ వర్డే రోట్ అనేది. అండ్ నిమోనిక్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, ఎలాబరేటివ్ రిహార్సల్స్ ఇవి మొత్తం కూడా మీనింగ్ఫుల్ లెర్నింగ్కి సంబంధించినవే. రూట్ రిహార్సల్స్ అనేది మాత్రం కాదనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, సో ఇక్కడ కూడా నాట్ అని అడిగారు. ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ వెల్ ఫార్ములేటెడ్ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్. క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్కి సంబంధించి కానిది ఏంటి అంటే డిఫరెంట్ వేస్గా ఆలోచించి ఇది లేని క్వశ్చన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ఓపెన్ ఎండెడ్ అండ్ అలౌస్ ఫర్ మల్టిపుల్ ఆన్సర్స్. సో మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్టేనండి క్రిటికల్ థింకింగ్కి సంబంధించి. ఇట్ ఈస్ బేస్డ్ ప్రైమర్లీ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఇది కాదనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ప్రైమర్లీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే ఒకే ఆన్సర్ అనమాట దీనికి సంబంధించి కాదు కాబట్టి క్రిటికల్ థింకింగ్ అనేది డిఫరెంట్ వేస్గా ఆలోచించే విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ ఎనలైసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఎనలైసిస్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి క్రిటికల్ థింకింగ్కి. అండ్ ఇట్ ప్రమోట్స్ హయ్యర్ లెవెల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో క్రిటికల్ థింకింగ్కి సంబంధించి 3 అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ 2 అనేది మాత్రం కాదు. సో కాబట్టి నాట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ assertion. Classroom pedagogy should be culturally responsive to meet the needs of students from diverse culture backgrounds. Correct. Reason వచ్చేసి equity in classroom can be ensured only through standardized curriculum and assessment. సో ఆప్షన్ ఇది రీజన్ అనేది రాంగ్ అండి. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. is true but r is false. ఓన్లీ కరికులం ద్వారా అసెస్మెంట్ ద్వారా అనేది క్లాస్ రూమ్లో ఈక్వాలిటీ అనేది ఉండదు కాబట్టి ఆర్ ఇస్ ద రీజన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాగృతి హ్యాస్ లెర్న్డ్ దట్ హర్ డాగ్ రస్టీ ఈజ్ ఎ గోల్డెన్ రిట్రీవర్. వెన్ షీ సీస్ అనదర్ డాగ్ దట్ లుక్ సిమిలర్ టు రస్టీ but is a different breed, she calls it a dog too. According to Jean Piaget's theory of cognitive development, which as concept does this demonetize? So assimilation అనమాట. ఆప్షన్ 4 is the right answer. 15కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసిమిలేషన్, అకామిడేషన్ అని 2 ఉంటాయి. వాటి గురించి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే సిమిలర్ ఒకదాన్ని చూసిన తర్వాత సో అలాంటి యానిమల్ని ఇంకోటి చూస్తే సో సేమ్ అదే అని చెప్పడం అనేది అసిమిలేషన్ అనమాట. 15th ఆన్సర్ అనేది ఆప్షన్ 4. నెక్స్ట్ హెరిడిటీ టోటల్లీ డిటర్మైన్స్ అండ్ ఇండివిజువల్స్. హెరిడిటీ అనేది ప్రతి ఒక్కల దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆప్షన్ 1 మీద ఓన్లీ సెక్స్ మీద. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ assertion and reason ఇచ్చారు. టీచర్స్ షుడ్ ఫోకస్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అండ్ ఎంకరేజింగ్ చిల్డ్రన్ ఆల్సో టు ఆస్క్ క్వశ్చన్స్ రాదర్ దాన్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఆర్ చిల్డ్రన్ సెంటర్డ్ పెడగాగి మీన్స్ గివింగ్ ఆపర్చునిటీస్ టు చిల్డ్రన్ వాయిసెస్ అండ్ ఎన్ష్యూరింగ్ పార్టిసిపేషన్. సో ఇది మీరు చదవగానే తెలుసుకోవచ్చు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అనమాట. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ repetitive and ritualistic behavior is an identifying characteristic of option 1 autism spectrum disorder అనమాట. అంటే ఎక్కువగా ఒకే పని పదే చేస్తుంటారు కదా. సో ఆటిజం ADHDకి సంబంధించి అనమాట. సో ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్న వాళ్ళైతే ఏదైనా పనిని ఎక్కువగా రిపీటెడ్గా చేస్తుంటారు అండ్ అలాగే వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సంబంధించి క్యారెక్టరిస్టిక్ అడిగారు కాబట్టి. అండ్ నెక్స్ట్ 19th లెర్నర్స్ ఫీల్ ఎంగేజ్డ్ అండ్ యాక్టివ్లీ. సో learners feel engaged and actively involved in process of learning when option 1 activities are related to their context. option 1 is the right answer అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్స్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ టైపికల్లీ. సో లెర్నింగ్ అభ్యాసనంలో కొన్ని డిఫికల్టీస్ని నేర్చుకోవడంలో కొన్ని డిఫికల్టీస్ని ఎదురైతే ఆ పిల్లలకి సంబంధించి ఆప్షన్ 3 అనమాట. హ్యావ్ కన్ఫ్యూషన్ విత్ లెటర్ ఆల్ఫాబెట్స్ దట్ లుక్ లైక్. అంటే ఆల్ఫాబెట్స్ లెటర్స్ అనేవి అన్నీ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాంటి పిల్లలకి, లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫెరల్ చిల్డ్రన్ those who experienced severe human social deprivation since very young age usually have delayed
or hindered development, and despite rehabilitation, the improvement in certain domains of development is likely to be subordinate. This period wherein development is significantly influenced by environment support is called. సో ఆప్షన్ 4 is the right answer. సెన్సిటివ్ పీరియడ్ అంటారనమాట దీనికి సంబంధించి. సో ఒకసారి మీరు క్వశ్చన్ అనేది ఇంకోసారి చదువుకోండి. సో దానికి సంబంధించి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీకన్సీవ్డ్ జనరలైజేషన్స్ అబౌట్ బిహేవియర్ ఆఫ్ వేరియస్ జెండర్ ఆర్ కాల్డ్ జెండర్ స్టీరియోటైప్స్ అనమాట. ఆప్షన్ 1 జెండర్ స్టీరియోటైప్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్ అండి. నెక్స్ట్ అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది ఎలా ఉండాలి అంటే ఆల్ చిల్డ్రన్, సో ప్రతి ఒక్కరికి అనమాట. ఆల్ చిల్డ్రన్ హ్యావ్ అసెస్ టు అండ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. ప్రతి ఒక్కరు క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట క్లాస్ రూమ్, ఈ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమర్లీ పర్పస్ ఆఫ్ ఆస్కింగ్ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్. సో క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది ఎందుకు అడుగుతారు అంటే ఆప్షన్ 3 అనమాట. టు ప్రమోట్ హయ్యర్ లెవెల్ థింకింగ్ అండ్ ప్రమోట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఆల్రెడీ మీరు సో రిపీట్ అయిన బిట్టేనండి. ఇందాక చూసిన దాంట్లో క్రిటికల్ థింకింగ్కి సంబంధించి క్వశ్చన్ ఉంది కదా, సో దాంట్లోనే ఈ ఆన్సర్ అనేది ఉంది ఇందాకలా. సో సేమ్ అనమాట, కానీ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ ఆన్సర్స్ ఒకేలా. సో ఆన్సర్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అకార్డింగ్ టు సోషియో కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. సో కన్స్ట్రక్టివిస్టులకి సంబంధించి లెర్నింగ్ అనేది అభ్యాసనం అనేది ఎలా ఉండాలి, దానికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే కనుక మీకు ఆప్షన్ 4 అనమాట. లెర్నింగ్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్. Assertion. While some children start babbling and uttering two-word sentences at 12 months, others don't do this till they are 20 months old. Or reason వచ్చేసి డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఆర్ ఓన్లీ సజెస్టివ్. డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్ కెన్ బి క్వైట్ వేరీడ్. సో ఇది కరెక్టేనండి, అంటే ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు అనమాట వికాసం అనేది. ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ గ్రోత్ ఈజ్ హైట్ అండ్ వెయిట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాంటిటేటివ్. ఎందుకంటే ఇవి రెండు మెజర్ చేయగలుగుతాం కాబట్టి ఇది క్వాంటిటేటివ్ చేంజ్ అనమాట, హైట్ వెయిట్ అనేవి. నెక్స్ట్ వెన్ ప్రెజెంటెడ్ విత్ హిన్స్ డైలమా Arunima reasons the law wasn't set up for these circumstances. Taking the drug in this situation isn't really right, but it's justified. Which stage of moral development is Arunima according to the theory of Lawrence Kohlberg? So, Hin's dilemma అనేది ఏ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, కోల్బర్గ్ ప్రతిపాదించిన మోరల్ నైతిక వికాసానికి సంబంధించిన ఏ స్టేజ్లోది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 2 అనమాట. మొరాలిటీ ఆఫ్ కాంట్రాస్ట్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ ఆఫ్ డెమోక్రటికల్లీ, అంటే ఇది పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్కి సంబంధించి అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. గిఫ్టెడ్ చిల్డ్రన్కి సంబంధించి గిఫ్టెడ్ స్టూడెంట్స్ లెర్న్ ఎట్ కంపారిటివ్లీ అడ్వాన్స్డ్ పేస్ దాన్ అదర్ స్టూడెంట్స్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అనేవి అదర్ స్టూడెంట్స్ కన్నా కంపేరిటివ్ చేస్తే హైగా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ వచ్చేసి యాజ్ పర్ జీన్ పియాజే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈజ్. సో వీటితో అయితే మనకి సీటెట్కి సంబంధించిన మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ సిడిపికి సంబంధించిన బిట్స్ అనేవి కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ ఇందులో లాస్ట్ బిట్ వచ్చేసి యాజ్ పర్ జీన్ పియాజే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అబిలిటీస్ టు పర్ఫార్మ్. సో జీన్ పియాజేకి సంబంధించి ఆప్షన్ 4 సింబాలిక్ ప్లే అండ్ యానిమిజం అనమాట, ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.